ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్టీపీ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే కోకోనట్ బర్ఫీ ఎలా చేయాలో చూద్దాము. మనకి కొబ్బరి అనేది ఉండిపోతుంది కదా, దాన్ని మనకి పిల్లలకు పెట్టినా అంత ఇష్టంగా తినరు. ఇలా చేసిస్తే వాళ్ళు చాలా ఈజీగా మంచిగా తింటారు. ఇది ఎలా చేయాలో చూద్దాము. కొబ్బరి బర్ఫీకి ఒక కొబ్బరికాయ తీసుకుంటున్నాను. ఈ పైన ఉన్న పెచ్చుని ముందు తీసేసుకుందాము. వీటికి పైన ఉన్న బ్రౌన్ కలర్ ఈ తొక్కను కూడా మనం పీల్ చేసుకుందాము. బర్ఫీ అనేది వైట్గా వస్తుంది. ఇది ఉంటే కలర్ అనేది షేడ్ అయిపోతుంది. ఇలా పైన ఉన్న బ్రౌన్ కలర్ తొక్కనంతటిని కూడా ఏదైనా ఒక పీలర్ తీసుకొని పీల్ చేసుకుందాము. అలా నీటిని కూడా తీసుకుందాము. ఇలా మొత్తం పీల్ చేసుకున్న తర్వాత చిన్న చిన్నగా పీసెస్లా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా పీసెస్లా తీసుకున్న తర్వాత వీటిని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని మనం వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఇలా మెత్తగా మిక్సీ చేసుకున్న తర్వాత మనం ఇది ఎంత వచ్చింది అనేది మెజర్మెంట్ చేసుకుందాము. ఇలా కప్పు నిండా వేసుకొని మనం కొలుసుకోవాలి. ఈ కప్పుతోనే కొలుస్తున్నాను నేను. మిగిలింది కూడా చూద్దాము. 2 బౌల్స్ వరకు నాకు కొబ్బరి అనేది వచ్చింది. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు మిల్క్ తీసుకోవాలి. మనం పాన్ పెట్టుకొని అందులోకి పాలను యాడ్ చేసుకోవాలి. పాలు ఇలా మరిగేటప్పుడు ఇందులోకి మనం తీసుకున్న కొబ్బరి తురుముని యాడ్ చేద్దాము. ఇలా తురుము మొత్తం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా కొబ్బరి తురుముని మొత్తాన్ని యాడ్ చేసిన తర్వాత మనం కలుపుకుంటూ ఉండాలి, లేదంటే కొబ్బరి అనేది తొందరగా అడుగు పట్టుకుంటుంది. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం 2 కప్స్ కొబ్బరి వచ్చింది కదా, కాబట్టి 1 కప్ వరకు నేను పంచదారని యాడ్ చేశాను. ఈ పంచదార కరిగినప్పుడు మరలా మనకి ఇది లూజ్గా అవుతుంది. ఇది ఫ్రై అయ్యేలోపు మనం ఒక ప్లేట్కి నెయ్యి రాసుకుందాము, ఆ బర్ఫీ అనేది వేసుకోవడానికి. ఇది ఇలా ఫ్రై అయ్యేటప్పుడు ఇందులోకి కొంచెం యాలకుల పొడిని, అలానే కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని మొత్తం నీట్గా కలుపుకోవాలి. మనకి ఎప్పుడైనా పచ్చి కొబ్బరి అనేది ఉండిపోయినప్పుడు ఇలా చేసి పెట్టేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బర్ఫీ అనేది రెడీ అయింది కదా. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలా ప్లేట్లోకి తీసుకొని స్ప్రెడ్ చేసుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని కొద్దిగా చల్లగా అయిన తర్వాత మనం కట్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం దీన్ని మనకి కావాల్సిన షేప్లో పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక 1 అవర్ ఇలానే ఉంచి ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా తీసుకోవచ్చు, లేదంటే బాగా చల్లగా అయ్యేంతవరకు ఇలానే వదిలేసి మనం తీసుకోవచ్చు కదా. ఎంతో టేస్టీగా ఉండే కోకోనట్ బర్ఫీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది మనం పీసెస్ తీసుకొని వేరొక దాంట్లోకి పెట్టుకొని సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో ఈజీగా ఉండే కోకోనట్ బర్ఫీ అనేది రెడీ అయింది. చాలా సాఫ్టీగా ఉంటుంది. మీకు కూడా నచ్చినట్లయితే, రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.